జిల్లెలగూడ వెంకట మాధవి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పండక్కి ఊరికి వెళ్తానని అన్నందుకు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో జరిగిన గొడవలో వెంకట మాధవిని కొట్టి చంపాడు భర్త గురుమూర్తి. భార్య చనిపోవడంతో మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్లాన్ చేశాడు. భార్య మృతదేహాన్ని బ్లేడ్తో ముక్కలుగా చేసి ఇంట్లో గ్యాస్ స్టవ్ పైన కాల్చివేశాడు. 18 గంటల పాటు మృతదేహం ముక్కల్ని కాల్చాడు గురుమూర్తి. వీటిని పొడిగా చేసి కొంత డ్రైనేజీలో పడవేసి నీళ్లు ఫ్లష్ చేశాడు. మిగతా పొడి మొత్తాన్ని బకెట్లలో వేసుకుని చెరువులో చల్లాడు. గొడవపడి ఇంట్లోంచి వెళ్లిపోయిందంటూ అత్తామామల్ని నమ్మించాడు గురుమూర్తి. అత్తామామలతో కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలోనూ భార్యతో గొడవలు పడ్డాడు. ఘటనా స్థలంలో 3 సార్లు ఫోరెన్సిక్ టీంతో ఆధారాలు సేకరించే ప్రయత్నం చేశారు పోలీసులు. మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లు చిక్కకపోవడంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. మృతదేహానికి సంబంధించిన పొడి ఆధారాలు ఇప్పటికీ లభించలేదు. ఫోరెన్సిక్ టీంతో మరోసారి ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. గురుమూర్తిని మరొకసారి విచారిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి, శ్రావణి, వెంకట మాధవి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముందు నుంచి అత్తామామలు అనుమానించిన విధంగానే భర్త గురుమూర్తి హత్య చేశాడు అన్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఇప్పటికే పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గురుమూర్తి చెప్పినటువంటి ఆధారాలతోనే ప్రస్తుతం పోలీసులు కూడా గాలిస్తా ఉన్నారు. ప్రస్తుతం మనము హత్య జరిగినటువంటి ఇంటి దగ్గర ఉన్నాము. తను ఒక బిల్డింగ్ లోనే 2nd ఫ్లోర్ లోనే తను అద్దెకుంటున్నాడు. ఈ ఇంట్లోనే ఎప్పుడైతే హత్య చేశాడో ఆ రోజు నుంచి దాదాపు 18 గంటల పాటు భార్యను హత్య చేసిన తర్వాత ముక్కలు ముక్కలుగా చేసి వాటన్నిటిని ఇంట్లో ఉన్నటువంటి పెద్ద స్టవ్ ద్వారా వెలిగించినట్లుగా తెలుస్తుంది. అంటే ఇంట్లో జనరల్గా మనం రెగ్యులర్గా వంట చేసుకునేటటువంటి స్టవ్ కాకుండా ఒక పెద్ద ఎత్తున ఇంట్లో ఫంక్షన్లు ఏవైనా జరిగినప్పుడు వాడేటటువంటి స్టవ్ మీద వాటిని కమర్షియల్ సిలిండర్ ద్వారా వెలిగించి ఒక్కొక్క పీసును నరికిన తర్వాత ఆ సిలిండర్ పెట్టి మొత్తం బూడిద వరకు కూడా వెలిగించాడు. ఆ బూడిదను అంతటిని కూడా బకెట్లలో సేకరించి పెట్టాడు. మిగతా కొన్ని భాగాలను ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మరొకసారి కాల్చి వాటిని బూడిద చేసి బాత్రూంలో ఉన్నటువంటి దాంట్లో కుండీలో వేసి వాటి ద్వారా ఫ్లష్ చేసి వదిలేశాడు. అయితే ఇప్పటికే గురుమూర్తి చెప్పినటువంటి ప్రకారం ఇంటికి వచ్చినటువంటి క్లూస్ టీమ్ కొన్ని ఆధారాలు సేకరించింది. కానీ గురుమూర్తి చెప్పినటువంటి వాటితో మ్యాచ్ కాకపోవడంతో మరోసారి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు గురుమూర్తిని దగ్గర నుండి తీసుకొని వచ్చి క్లూస్ టీమ్ ఇక్కడ ఉన్నటువంటి ఆధారాలు సేకరించబోతున్నారు. కాసేపట్లో క్లూస్ టీమ్ కూడా గురుమూర్తి ఉన్నటువంటి ఇంటికి రాబోతున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు గురుమూర్తి ఉన్నటువంటి ఇంట్లో కిచెన్ మనం చూస్తున్నాం విండో లోపల నుంచి. అది మనం సాధారణంగా సిలిండర్ బండగా చెప్తుంటాం. అక్కడ దానిపైన స్టవ్ ఉంటుంది, కింద సిలిండర్ బండ ఉంటుంది. కానీ ప్రస్తుతానికి మనకు స్టవ్ కనిపించట్లేదు, సిలిండర్ బండ కూడా కనిపించట్లేదు. అంటే ఎవరైనా వచ్చి చూస్తారేమో, స్మెల్ వస్తే అని చెప్పి విండోలో నుంచి చూసే అవకాశం ఉంటుందని తను స్టవ్ను అదేవిధంగా సిలిండర్ బండను హాల్లోకి తీసుకొని వెళ్ళాడు. ఈ తతంగం అంతా కూడా హాల్లో ఉండే నడిపించినట్లుగా తెలుస్తోంది. ఎక్కడైతే పెద్ద స్టవ్ను వెలిగించాడు అక్కడ నుంచే ఈ మృతదేహాన్ని బాడీలోని ముక్కలన్నింటినీ కూడా కాల్చినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ భార్యను హత్య చేయడానికి ప్రధాన కారణం తను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను, ఊరికి వెళ్తాను అని చెప్పడమే వీళ్ళ మధ్య గొడవకు దారి తీసింది. ముందు నుంచి వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉన్నారు. ఇదే సందర్భంలో ఎప్పుడైతే తను ఇంటికి వెళ్తాను అని చెప్పి భార్య కోరిందో వారిద్దరి మధ్య గొడవ చెలరేగింది. ఒకసారిగా ఆ భార్యను గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు తను స్పృహ తప్పి పడిపోయిందని అనుకున్నాడు. కానీ భార్య వెంకటమాధవి చనిపోయింది. ఉన్నట్టుండి సడన్ గా భార్య చనిపోవడంతో అసలు ఏం చేయాలో తెలియక శవాన్ని మాయం చేయాలనుకున్నాడు. దీంతో యూట్యూబ్ లో కొన్ని వీడియోలను సెర్చ్ చేశాడు. ఎలా చేస్తే అసలు బాడీని మనము పూర్తిగా డిస్మాల్ చేయొచ్చు, అసలు ఎవరికి ఆధారాలు కనిపించకుండా ఏం చేయాలి, ఎలాంటి కెమికల్స్ వాడాలి అనే దానిపైన కూడా సెర్చ్ చేసినట్లుగా తెలుస్తుంది. ముందుగా ఇంట్లో ఉన్నటువంటి జనరల్గా మనం కూరగాయలు కట్ చేయడానికి వాడినటువంటి నైఫ్లతోనే భార్య శరీరానికి సంబంధించినటువంటి పీసెస్ అన్నింటినీ కట్ చేశాడు. ఆ తర్వాత సిలిండర్ తను ఏదైతే సిలిండర్ బండను అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి పెద్ద స్టవ్ను హాల్లోకి తీసుకొని వెళ్ళాడో దానిపైన పెట్టి వాటన్నిటినీ కాల్చడం మొదలు పెట్టాడు. కాల్చిన తర్వాత ఒక్కొక్కటి బూడిదగా మారేంత వరకు కాల్చాడు. ఆ బూడిదని అంతటిని బకెట్లలో సేకరిస్తూ వచ్చాడు. ఇలా 18 గంటల పాటు తను అక్కడే హాల్లో కూర్చొని ఆ బాడీని అంతా కూడా బూడిదగా మార్చిన తర్వాత బకెట్లలో స్టోర్ చేసుకుని ఎలాంటి ఆధారాలు లేకుండా కూడా చేశాడు. సో ఇంట్లో ఉన్నటువంటి మనం మద్యం బాటిల్ని కూడా చూడొచ్చు. అది కూడా కిచెన్ లోనే ఉంది. 100 పైపుకి సంబంధించినటువంటి బాటిల్. అంటే తను మద్యం సేవిస్తూ మద్యం మత్తులో ఉంటూనే తన భార్య బాడీని మొత్తం బూడిదగా మార్చివేశాడు. అయితే పోలీసులు ఇక్కడ ఒక కీలకమైనటువంటి ఆధారాన్ని కూడా సేకరించారు. ఎప్పుడైతే తను ఇంట్లో నుంచి అలిగి వెళ్లిపోయింది, నాతో గొడవ పడి వెళ్లిపోయిందని మిస్సింగ్ కంప్లైంట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చాడో ఆ రోజు తను చెప్పినటువంటి టైంకు సీసీ ఫుటేజ్ అంతా చెక్ చేశారు. వెంకట మాధవి ఇంట్లోకి వస్తున్నటువంటి సీసీ ఫుటేజ్ ఉంది తప్ప ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నట్లు ఎలాంటి సీసీ ఫుటేజ్ కూడా లభ్యం కాలేదు. దీంతో గురుమూర్తి పైనే ముందు నుంచి పోలీసులకు అనుమానం వచ్చింది. సో ఇంట్లోనే ఉన్నటువంటి వెంకట మాధవి ఏ విధంగా మాయమైపోయింది అనే దానిపైనే పోలీసులు దర్యాప్తు జరిపారు.
గురుమూర్తిని అనుమానిస్తున్నటువంటి విధంగానే అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఆ తర్వాత నుంచి గురుమూర్తి చెప్పినటువంటి ఆధారాలతోనే పోలీసులు ప్రతిదీ క్లూస్ కోసము వెతికారు. ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో మరోసారి ఫోరెన్సిక్ టీంను తీసుకొని గురుమూర్తి ఉన్నటువంటి ఇంటికి రాబోతున్నారు. ఫోరెన్సిక్ టీం కూడా కాసేపట్లో ఇప్పుడు ఎవరైతే బాత్రూమ్ లో పెట్టి ఫ్లష్ చేశాడో అక్కడి నుంచి కూడా కొన్ని ఆధారాలు సేకరించే అవకాశం ఉంది. అయితే స్టవ్ మీద కాల్చాను అని చెప్తున్నాడో ఆ స్టవ్ కానీ లేకపోతే ఇతరత్ర చాకులు ఏవైతే పదార్థాలు వాడాడో వాటన్నిటిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ టీంతో సహా మరోసారి విచారించే అవకాశం ఉంది. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.